రాత్రి 7 గంటలకు పట్టణం నుంచి పల్లెటూరుకి బస్సు బయలుదేరిందండి. ఆ బస్సులోని ప్రయాణికులు వారి వారి గ్రామాల్లో దిగుతూ ఎక్కుతూ ఉన్నారండి. చివరికి ఆ బస్సులో డ్రైవరు, కండక్టర్, చదువుకునే అమ్మాయి తప్ప ఎవరు లేరండి. ఆ అమ్మాయి తన గ్రామానికి చేరుకోవడానికి మరొక అరగంట టైం పడుతుంది. అప్పటికే రాత్రి 9 అయిపోయింది. చుట్టూ అంత చీకటి, అదంతా కూడా అడవి మార్గము. బస్సు వెళ్తూ ఉందండి. బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపున ఆ కండక్టర్ సీట్లో కూర్చున్న కండక్టర్ లేచి ఈ అమ్మాయి వెనక సీట్లోకి వచ్చి కూర్చున్నాడండి. కూర్చొని ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ కండక్టర్ మాట్లాడే విధానం కావచ్చు, మాట్లాడే భాష కావచ్చు, అంతా కూడా అసభ్యకరంగా దురుద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. అతని ఆలోచన అమ్మాయికి అర్థమైపోయిందండి. అయినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా తన సీట్లో ధైర్యంగా కూర్చుని ఉందండి. అమ్మాయి ధైర్యాన్ని చూసిన కండక్టర్ చుట్టూ అంతా చీకటి, ఇదంతా అడవి మార్గము, బస్సులో ఒక్కదానివే ఉన్నావు, అసలు ఎలా ఇంత ధైర్యంగా ఉన్నావు అని చెప్పేసి అడిగేశాడండి. వెంటనే అమ్మాయి అంటుంది, బస్సు డ్రైవర్ మా డాడీ అని, బస్సు డ్రైవరు మా నాన్నగారు అని. అంతే, వెంటనే ఆ కండక్టర్ లేచి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడండి. ఆ అమ్మాయి భయపడకుండా అంత ధైర్యంగా ఉండడానికి కారణం వాళ్ళ డాడీ తనతో పాటు బస్సులో ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి భయపడకుండా ధైర్యంగా ఉండగలిగిందండి. షద్రక్, మెషక్, అబేద్నెగోలు నెబుకద్నెజర్ రాజు ఎదుట నిలవబడి ఉన్నారు. రాజు అంటున్నాడు, నా దేవతలను పూజించండి, నేను నిలవబెట్టించిన విగ్రహానికి మొక్కండి, లేదంటే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోకి వేసేస్తాను అని చెప్పేసి వెంటనే ముగ్గురు అంటున్నారు, రాజా ఛాన్సే లేదు, నీ దేవతలకి పూజించము, నీ విగ్రహానికి మొక్కము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారండి. వెంటనే రాజు కోపంతో అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచాడండి. ఇదంతా కూడా ముగ్గురు చూస్తూ ఉన్నారండి. రాజుకు కానీ, అగ్నికి కానీ, అగ్ని గుండానికి కానీ వారు భయపడలేదండి, బెదరలేదండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అగ్నిగుండంలో వేసిన తర్వాత రాజు చూస్తాడు, అగ్నిగుండంలో వేసిన తర్వాత రాజు చూస్తాడు, ఆ ముగ్గురితో పాటు ప్రభు ఉన్నాడని, ఆ ముగ్గురితో పాటు ప్రభు ఉన్నాడని. కానీ అగ్నిగుండంలో వేయబడక ముందే ఈ ముగ్గురు చూస్తారు, ప్రభు మాతో ఉన్నాడని. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ పిల్లలకి ఏమవుతుందని భయపడుతున్నావా? నీ భర్తకి ఏమవుతుందని భయపడుతున్నావా? నీ భార్యకి ఏమవుతుందని భయపడుతున్నావా? నీ కుటుంబానికి ఏమవుతుందని భయపడుతున్నావా? నా ప్రభు చెప్తున్నాడు, దేనికి భయపడక్కర్లేదు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, సదాకాలము ఉంటాను.